తీసుకెళ్ళి కొబ్బరికాయ పళ్ళు తీసుకురా. అలాగే త్వరగా వచ్చాయి. అలాగే సార్. హలో వినోద్. హలో బాలాజీ. ఏమిటి ఎలా వచ్చావు? గుడి కాంట్రాక్ట్ ఏదైనా ఉందా? అబ్బే దైవ దర్శనం కోసం వచ్చా. దైవ దర్శనానికి హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చావా? నువ్వు ఇంత భక్తులు ఎప్పుడయ్యావు? అదేం కాదురా, ఖమ్మంలో నా కాంట్రాక్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు నా పుట్టినరోజు, దైవ దర్శనం చేసుకుంటే మంచిదని వచ్చా. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వస్తాను రా. ఓకే. శ్రీమతః మీ గోత్రం చెప్పండి. సంగళ్ళ గోత్రోద్భవస్య నక్షత్రం ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రే జాతస్య పేరు వినోద్. వినోద్ రామదేశస్య సపుత్రకస్య పౌత్రకస్య చ ఆదుష్యాభివృద్ధ్యర్థం శ్రీరామచంద్ర స్వామి పూజాం చ కరిష్యే. హరి ఓం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినముద్దిశ్య శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామిన ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః సంగళ్ళ గోత్రోద్భవస్య ఆర్ద్రా నక్షత్రజాతస్య వినోదనామధేస్య కుటుంబస్య క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ్యర్థం శ్రీ సీతారామచంద్ర కటాక్ష ద్వారా సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీరామచంద్ర ఆరాధనం కరిష్యే. ప్రసాదం తీసుకోండి. తీసుకోమ్మా, తప్పులేదు. దేవుడు ప్రసాదం. నువ్వు వెళ్ళి జీప్ దగ్గర ఉండు, నేను తర్వాత వస్తాను. అలాగే. వచ్చేస్తాను పద. అలాగే సార్. పదమ్మ పెడదాం. శోభా, అది లేవమ్మా. శ్రీరామ రామ. భద్రాచారామ ఎందుకు నన్ను ఆ అమ్మాయి ఎవరో ఏమిటో నేను అనుకున్నానండి. ప్రసాదం ఇచ్చినప్పుడే ఒరే తిరుపతి నీకేదో పని తగిలిందిరా అని. అబ్బా ఏమిటి నీకు పని చెప్పడం పాపం రా. ఇది చేతిలో పడితే కానీ బుర్ర పని చేయదు బాబు. బాబు ఏమిట్రా? బస్ ఛార్జీలు. మళ్ళీ అదొకటా? ఇక మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఆ అమ్మాయి సంగతులు ఆ నుంచి అమ్మ హదాహ మొత్తం కనుక్కొచ్చి చెప్పేస్తాను. అమ్మగారు చిన్న మాట, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తండి. ఇందాకే గుళ్ళో చూసావు? కాదండి, ఇంతకు ముందే మరెక్కడో. ఎక్కడో చూసుంటావు. ఇంతకీ ఏమిటి? తప్పు అయితే మన్నించండి అమ్మా. మనసుకు మనసు, చిచి మనిషికి మనిషి అవసరం ఎప్పుడైనా వస్తుందండి. అందుకని మీ మెరక వీధిలో మా ఇల్లు అక్కడ చూస్తుంటా, లేదా హాస్పిటల్లో చూస్తా. సరేనా? ఎవరు డాక్టర్ అండి? కాదు, నర్సుని. నా స్నేహితుడు కన్నప్పుడు, చిచి నా స్నేహితుడు పెళ్ళం కన్నప్పుడు మిమ్మల్ని అక్కడ చూశానండి. ఇంతకీ అమ్మాయి గారు మీ అమ్మాయి గారండి? ఎవరైతే నీకేమయ్యా? ఆరాలు తీస్తున్న ఆరాలు. అసలు ఎవరివి?
నేనండి మా అయ్యగారి ప్యూన్ అండి.